కడప నగరంలో ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. కార్పొరేషన్ కమిషనర్ రాకేష్ చంద్ర విద్యార్థులకు మెమోంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. చదువు చెప్పి విద్యార్థులను ప్రోత్సహించిన హెడ్ మాస్టర్లు, ఉపాధ్యాయులను అభినందించారు. విద్యార్థులు మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యా ప్రాముఖ్యతను కమిషనర్ వివరించారు. కార్యక్రమంలో ఎంఈఓ, కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు. తల్లిదండ్రులు కూడా హాజరై ఆనందం వ్యక్తం చేశారు. పరీక్ష ఫలితాలు విడుదలైన తర్వాత కడప నగరంలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్స్లో ఎవరైతే మొదటి స్థానం సాధించారో, కష్టపడి వారి యొక్క మొదటి విజయాన్ని నమోదు చేసుకున్నారు. 583 మార్కులతో మొదటి మార్కులు మనకి తీసుకురావటం జరిగింది. ఆ తర్వాత ప్రతి స్కూల్లో కూడా 8 స్కూల్స్ ఉన్నాయి. 8 స్కూల్స్లో కూడా ఉన్న ప్రతి మొదటి స్థానం సాధించిన విద్యార్థులకు కడప నగరపాలక సంస్థ తరపున స్ఫూర్తి విద్యా ప్రతిభా పురస్కారాలు అనే కార్యక్రమం ద్వారా వాళ్ళ మొదటి విజయాన్ని ప్రోత్సహిస్తూ ఈ విజయాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తూ జీవితంలో భవిష్యత్తులో వారందరూ కూడా ఈ సమాజానికి, మన రాష్ట్రానికి, దేశానికి గొప్ప సేవ చేసే ప్రయోజకులు అవ్వాలని, అంతేకాకుండా వారి జీవితంలో ఇంకా అత్యున్నత స్థానంలో నిలబడాలని, వారి యొక్క విజయాన్ని రాబోయే తరాలకు, రాకపోతే తరగతులు 9, 10 రాబోయే సంవత్సరాలు చదవబోతున్న విద్యార్థులకు ఒక స్ఫూర్తిని నింపడానికి, ఆ స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క విద్యార్థి మున్సిపల్ స్కూల్లో చదువుతున్న, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా 500కు పైగా మార్కులు సాధించి రాబోయే రోజుల్లో ఇంకా గొప్పగా వారి తల్లిదండ్రులకు, వారి ఉపాధ్యాయులకు, వారు చదువుతున్న పాఠశాలకు కూడా మంచి విజయాన్ని అందిస్తూ, వారికి మంచి స్ఫూర్తిని ఇప్పిస్తూ ముందు రాబోయే ఈ యొక్క 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వీరందరూ స్ఫూర్తిగా నిలబడాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. వారి యొక్క విజయానికి గుర్తింపుగా ఒక చిన్న మొమెంటో ఇచ్చి మొదటి విజయానికి బహుమానంగా మేము ఇచ్చాము. ఈ విజయాన్ని కొనసాగిస్తూ వారు రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప స్థానాన్ని సాధించి వాళ్ళ తల్లిదండ్రులకు, అలాగే వారు పుట్టి పెరిగిన గ్రామానికి, పట్టణానికి, నగరానికి కూడా మంచి పేరు తేవాలని, ఈ సమాజానికి ఉపయోగపడే భావి భారత పౌరులుగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంఈఓ గారికి, మా నగరపాలక సంస్థ సిబ్బందికి, అలాగే మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న హెచ్ఎంస్, అలాగే వాళ్ళ ఉపాధ్యాయేతర సిబ్బందికి, అలాగే మా కడప నగరపాలక సంస్థ సిబ్బంది అందరికీ, విచ్చేసిన మీడియా ప్రతినిధులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు చదువు ఈ సమాజంలో ఏ మార్పైనా తీసుకురాగలదు. చదువుతో ఈ సమాజంలో ఎంతటి రుగ్మతనైనా, ఎంతటి అసమానతనైనా మనం తొలగించవచ్చని నిరూపించి, చదువు అందరికీ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది మన భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు. ఆ హక్కును అందరూ కూడా అందుకొని ఉన్నత శిఖరాలకు వెళ్ళి చదువుకొని ఈ సమాజాన్ని, భారతదేశాన్ని బాగు చేసే భావి భారత పౌరులుగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం యొక్క స్ఫూర్తి అనే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాంటి స్ఫూర్తి అనే కార్యక్రమాన్ని మీ అందరూ కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి రాబోయే రోజుల్లో అందరూ చదువు మీద శ్రద్ధ పెట్టి చదివి వారి యొక్క గొప్ప విజయానికి, గొప్ప భవిష్యత్తుకు నాంది పలకాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చూస్తే ప్లాస్టిక్ అనేది కడప నగరమే కాదు, ఆంధ్రప్రదేశ్, భారతదేశాన్ని కూడా అతలాకుతలం చేస్తుంది. అలాంటి ప్లాస్టిక్ని మనం కడప నగరం నుంచి పారదోలాలని చెప్పేసి మేము ప్రతిరోజు కూడా ప్లాస్టిక్ రైడ్ చేస్తూ కవర్లు కానీ, ప్లాస్టిక్ సంచులు కానీ, ప్లాస్టిక్ సంబంధించిన గ్లాసులు, ప్లేట్లు, ఇలాంటి వస్తువులు కానీ అన్నిటిని సీజ్ చేయటం జరుగుతుంది. దానిలో భాగంగా మనం కూడా ప్లాస్టిక్ బాటిల్స్ వాడుతున్నాం వాటర్ తాగడానికి, లేకపోతే ప్లాస్టిక్ బాక్సులు కూడా వాడుతున్నాం. అలా కాకుండా మనం గ్లాస్ బాటిల్స్ వాడాలని చెప్పేసి, దాని తర్వాత మనం క్లాత్ బ్యాగ్స్ కానీ, అలాగే జూట్ బ్యాగ్స్ కానీ వాడి ప్రజల్లో అవగాహన కల్పించాలని కడప నగరపాలక సంస్థ ఒక స్ఫూర్తిగా దీంట్లో కూడా నిలబడి రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ని కడప నగరం నుంచి పాలదోలే ఒక సంకల్పానికి మేము ఈరోజు ఇక్కడి నుంచే మొదలుపెట్టాం. ఈ ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకొని తర్వాత క్లాత్ బ్యాగ్స్తో మనం వెళ్ళే మార్కెట్కి కానీ, కూరగాయలు కానీ, పళ్ళు కానీ కొనేటప్పుడు, ఏదైనా వస్తువులు కూడా కొనేటప్పుడు క్లాత్ బ్యాగ్, జూట్ బ్యాగ్స్ వాడటం అనేది ఒక అలవాటుగా చేస్తే ప్లాస్టిక్ని మనం పారదోలుతాం. కాబట్టి ఈ ప్లాస్టిక్ మీద కూడా ఒక ఉద్యమంలాగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర అంటూ మా మంత్రివర్యులు నారాయణ గారు కూడా ఈ యొక్క ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, సిడిఎంఏ గారు కూడా ప్లాస్టిక్ మీద మేము రైడ్స్ చేస్తూ, ప్లాస్టిక్ బ్యాన్ చేస్తూ, ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులను మనం ఈ తరిమేసి ప్లాస్టిక్ ఏతర వస్తువులు ఏవైతే క్లాత్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, అలాగే మనకి ఏదైతే గ్లాసు వస్తువులు ఏవైతే ఉన్నాయో, స్టీల్ బాక్సులు ఏమైనా ఉంటాయో వాటిని ప్రమోట్ చేయాలని చెప్పేసి మాకు ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు ఈరోజు ప్లాస్టిక్ నుంచి కూడా ఈ కడప నగరాన్ని, మరి ముఖ్యంగా కడప నగరపాలక సంస్థను ప్లాస్టిక్ ఫ్రీ
ఆఫీస్గా కడప నగరపాలక సంస్థను తీసుకోవడం జరిగింది. దీని అంతటికీ మా ఆఫీస్ సిబ్బందితో పాటు కడప నగర ప్రజలు కూడా సహకరిస్తారని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం.